కేసీఆర్ను అరెస్టు చేయబోము. ఎర్రవెల్లే కేసీఆర్కు చెర్లపల్లి. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన శిక్ష. ఇది ముఖ్యమంత్రి చేసిన కామెంట్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు కేసీఆరే ప్రధాన బాధ్యుడని న్యాయ విచారణ కమిషన్ తేల్చింది. దాని ఆధారంగా నేడో రేపో కేసీఆర్ మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తారని ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేసీఆర్పై రేవంత్ రెడ్డికి ఉన్నట్టుండి ఇంత సానుభూతి ఎందుకు కలిగింది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది రేవంత్ ఆడే మైండ్ గేమ్లో భాగమని కొందరు అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాల్లో భాగమని బీజేపీ అంటుంది. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములేదు. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ చేసి మేము కేసీఆర్ ఏం చేయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్ రెడ్డి అనేక సార్లు కేసీఆర్కు జైలులో చిప్పకూడు తినిపిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులపై న్యాయ విచారణ కమిషన్లు వేశామని, అవి నివేదిక ఇవ్వగానే చర్యలుంటాయని కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇట్లా మాట్లాడిన రేవంత్ రెడ్డిలో ఎందుకు మార్పు వచ్చింది? ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? కేసీఆర్ను అరెస్టు చేయాలనే సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి నిజంగానే నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు బయట చెప్తున్నాయి. దీనికి మొదటి కారణం కేసీఆర్ వయస్సు. కేసీఆర్కు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ వయస్సులో కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే సానుభూతి వస్తుందని రేవంత్ రెడ్డి భావించి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 74 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబును నాటి జగన్ ప్రభుత్వం జైలులో పెడితే విపరీతమైన సానుభూతి వచ్చింది. అది జగన్ ఓటమికి దారితీసింది. అలాంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకోవడం లేదని మనకు అర్థమవుతున్నది. కేసీఆర్ను అరెస్ట్ చేయడం ద్వారా రాజకీయ కక్ష సాధింపుకు దిగారనే అపఖ్యాతి తెచ్చుకోవద్దని కూడా రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఇక రెండో ప్రధాన కారణం కేసీఆర్ ఆరోగ్యం. కేసీఆర్ ఆరోగ్యం ఈ మధ్య ఏమంత బాగుండడం లేదు. తరచూ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ను అరెస్టు చేసినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంతదానికి అరెస్టు చేశారనే అపవాదు తనకెందుకు అని రేవంత్ భావిస్తుండవచ్చు. కేసీఆర్ను అరెస్టు చేయము అని చెప్పిన సందర్భంగానే ఆయన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని అధికారులను ఆదేశించాను అని రేవంత్ కామెంట్ చేయడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మూడవ కారణం ఏంటంటే కేసీఆర్ స్ట్రేచర్. తెలంగాణ ఉద్యమకారుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు చేసిన నాయకుడిగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అవినీతి కేసులతో కేసీఆర్ ఖ్యాతికి కొంత మచ్చ కూడా పడింది. కాళేశ్వరంతో పాటు ఇతర కేసులపైన, అందులో కేసీఆర్ పాత్ర పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ చర్చను ఇంకా కొనసాగించాలని రేవంత్ భావిస్తుండవచ్చు. ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే చర్చ అంతా దారి మల్లుతుంది. అవినీతి కేసుల గురించి కాకుండా కేసీఆర్ అరెస్ట్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. కేసీఆర్ అరెస్టు వల్ల ఏర్పడే పరిణామాలే బాగా హైలైట్ అవుతాయి. అది రేవంత్ కోరుకొని ఉండడం లేదు. నిజంగానే రేవంత్ చెప్పినట్లు అరెస్టు ఉండదా అనేది కూడా ఒక అనుమానమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉండవచ్చు. కాళేశ్వరంతో పాటు ఇతర అంశాల్లో కేసులు నమోదైతే పోలీసులు అరెస్టు చేయక తప్పదు. అప్పుడు తనకు వ్యక్తిగతంగా అరెస్టు చేయాలని లేదు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోయింది అని సమర్థించుకోవడానికే రేవంత్ ఈ ముందస్తు ప్రకటన చేసి ఉండొచ్చు. తన చేతిలో ఏమీ లేదు అని చేతులెత్తేయవచ్చు. నిజానికి రేవంత్ మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ ఇక్కడ కొన్ని మౌలిక ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి. కేసీఆర్ను అరెస్టు చేయాలా వద్దా అనే విషయం చెప్పడం నా ఉద్దేశం కాదు, చెయ్యమని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. కానీ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కేసులు నమోదైనా, వాటిలో ఎంత తీవ్రత ఉన్నా ముఖ్యమంత్రి అనుకుంటే అరెస్టు చేయకుండా ఉండవచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. ముఖ్యమంత్రి అనుకుంటే కేసులు పెట్టడం, పెట్టకపోవడం, అరెస్టు చేయడం, చేయకపోవడం జరుగుతుందా? అంటే ప్రతిదీ రాజకీయ నిర్ణయమేనా? అంతదానికి మరి విచారణ కమిషన్లు ఎందుకు? అంత హడావుడి ఎందుకు? అవి ఇచ్చిన నివేదికలు ఎందుకు? వాటికి ఏమాత్రం విలువ లేదా? అసలు అరెస్టుల గురించి చెప్పడానికి ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటాయా? క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉన్నట్టు ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక అధికారాలు చట్టంలో ఏమన్నా ఉన్నాయా అన్నదే ఇప్పుడు ప్రశ్న. వాస్తవంగా కేసులను దర్యాప్తు చేయాల్సింది పోలీసులు, దర్యాప్తు సంస్థలు.
కేసీఆర్ తప్పు చేశారని తేలితే చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత పోలీసులకు ఉంటే దాని ప్రకారం నడుచుకుంటారు. కేసీఆర్ తప్పు చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకుంటే పోలీసులు కూడా ఏమీ చేయలేరు. ఇక పోలీసులు కేసు నమోదు చేసినా జైలుకు పంపాలా, బెయిల్ ఇచ్చి ఇంటికి పంపాలా అనేది నిర్ణయించాల్సింది రేవంత్ రెడ్డి కాదు. అది నిర్ణయించాల్సింది కోర్టులు. తనకు లేని అధికారాన్ని రేవంత్ ఎందుకు చేతుల్లోకి తీసుకుంటున్నారు? కేసులన్నీ ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారమే నడుస్తాయనే విధంగా రేవంత్ ఎందుకు బొక్కలు మెడలో వేసుకుంటున్నారు? ఇవి ఇప్పుడున్న ప్రశ్నలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చాలా సందర్భంలో ఆసక్తికరంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు చాలా అభ్యంతరకరంగా కూడా ఉంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపైన చేసే విమర్శలు ఎట్లున్నా పర్లేదు, కానీ ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు చట్ట పరిధిలోని అంశాలపై ఇష్టమున్నట్లు మాట్లాడడం మాత్రం సమంజసం కాదు.